వచ్చేసి అలోషిష్ గారు. సో టీం అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అండ్ మరొకసారి మన చీఫ్ గెస్ట్ అందరికీ కూడా హార్టీ వెల్కమ్. సో ఒక్కొక్కరిని స్టేజ్ పైకి పిలిచి మాట్లాడదాం. సో లెట్స్ స్టార్ట్ విత్ కళా శ్రీనివాస్ గారు. సార్ స్టేజ్ పైకి రావాల్సిన కోరుతున్నాం సార్. ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి. ఇంత మంచి కంటెంట్ ని మన మధ్యలోకి తీసుకురావాలంటే చాలా డేరింగ్ ఉండాలి. సో మూవీ కంప్లీట్ చేశారు, పోస్టర్ లాంచ్ అయింది, టీజర్ లాంచ్ అయింది. మూవీ కూడా నాకు తెలిసి న్యూ ఇయర్ లో కొత్తగా వచ్చేస్తుంది జనవరిలో. సో ఎప్పుడు సార్ రిలీజ్ అనౌన్స్మెంట్? ఓకే. సో లెట్స్ మనం ఇప్పుడు మన చీఫ్ గెస్ట్ కి రావాల్సిందిగా కోరుతున్నాను. కృష్ణారెడ్డి గారు వచ్చేసి తెలంగాణ ఉద్యమకారులు అందరికీ తెలుసు. అలాగే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అలాగే ప్రొడ్యూసర్ గా చేశారు. చాలా పెద్ద స్టెప్ తీసుకున్నారు కళా శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అనిపించింది మన మధ్యలో జరుగుతున్న స్టోరీని ఒక కామన్ మ్యాన్ ఎలా ఉంటాడో, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చూపించారు అనిపిస్తుంది. కట్టిందతో ఇప్పుడు మనందరికీ ఒక మంచి గొప్ప సాహిత్యాన్ని అందించేటువంటి, చరిత్రను అందించేటువంటి దక్కన్ సర్కార్ టీజర్ లాంచ్. బయట చేస్తాను మళ్ళీ తుపాకి పట్టే టైం వచ్చింది. ఫైనల్ డిసిషన్ తీసుకున్నా. ఇంకా సావో రేవో తెలుసుకుందామని వెళ్తున్నా. పనివంతుడు పందిరేస్తుందంట, కుక్కతో తగిన కూలిపోయిందంట. దొరికిందా నా కొడుకు ఏసిండాన్ని? ఏ పదవితో అయితే వాళ్ళు అరాచకాలు సృష్టిస్తుండ్రో ఆ పదవి లేకుండా చేస్తే మన పోరాటం అణచివేయబడ్డ పేద ప్రజల కోసం. ఇక్కడ భూస్వాములు, పెత్తందారి వ్యవస్థ అంతం చేయడమే మన ప్రధాన లక్ష్యం. ఓ మంత్రి స్థాయి నాయకుడితో నీకేంటి ఇష్యూస్? దీని వెనక ఎవరున్నారు నాకు తెలుసు. వాడి సంగతి నేను తెలుస్తాను. పదవులు ఊడగొట్టి వాళ్ళ అహంకారాన్ని అణిచివేయి.